నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో వచ్చినటువంటి వార్తలు విశేషాలన్నీ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం మన ప్రజా వాయిస్ పేపర్లో. దయచేసి ప్రజా వాయిస్ చూసినటువంటి ప్రేక్షకులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంతోపాటు మనకి ప్రజా వాయిస్ ఈ పేపర్ www.prajavoice.in అనేటువంటి వెబ్సైట్ గూగుల్ క్రోమ్లో మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే మీరు ప్రజా వాయిస్ దినపత్రికలో పనిచేయాలనుకుంటే పైన మీకు కనిపిస్తున్నటువంటి లేదా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి సంప్రదించవచ్చు. ఇక రెండో పేజ్ నుంచి మనకు ప్రజా వాయిస్ పేపర్ ఇది రెండో పేజ్ నుంచి మనకు కనిపిస్తుంది. ఇక ముగ్గురు ఎంఆర్ఓలు మారినా మూలకే ములుగుతున్న ప్రజా విన్నపాలు, కొత్త మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయరు, ప్రజా సమస్యలు పట్టించుకోరు, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిస్థితి. ఒక్కటే మీ సేవ ఉండడంతో కళ్ళుకాయలు కాస్తుండడం అంటున్న ప్రజలు. స్వార్థపరుల వల్ల గతంలో కొత్త కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరిగింది. మీ సేవా కేంద్రాల ఏర్పాటు కోసం నిరుద్యోగులు సంవత్సరాల నుండి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, కొత్త కేంద్రాలకు ఏర్పాటు చేయలేని ప్రజల వేడుకోలట. అయితే నగరానికి కూతవేటు దూరంలో ఉన్న మొయినాబాద్ మున్సిపాలిటీ మండలం పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. ప్రభుత్వం పలు శాఖలకు సంబంధించిన దాదాపు 177 రకాల సేవలను సులభంగా, వేగంగా నినాదంతో ఆన్లైన్ ద్వారా ప్రజలకు సత్వర సేవలను ప్రారంభించింది. కానీ రాను రాను మృగ్యమవుతున్న అన్నటికి మొయినాబాద్ మండలంలో కేవలం ఒక్క మీ సేవ ఉండడమే నిలువెత్తు నిదర్శనమని మండల ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ మండలం నుండి దాదాపు 1,00,000కు చేరువలో జనాభా ఉన్నారు. కానీ జనాభాకు సరిపడా మీ సేవా కేంద్రాలు లేవు. ఉన్న ఒక్క మీ సేవ కూడా రెడ్డిపల్లిలో ఉండడం, సరైన రవాణా సదుపాయం లేకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముగ్గురు ఎంఆర్ఓలు మారిన మీ సేవా కేంద్రాల ఏర్పాటు కోసం జరుగుతున్నాయట. స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ వెంటనే స్పందించి జనాభాకు తగ్గట్టుగా కొత్త మీ సేవా కేంద్రాలను ఏర్పాటు. అయితే ఆడ 1,00,000కు పైగా జనాభా ఉందట. 1,00,000కు పైగా జనాభా ఉండి ఒక్క మీ సేవా కేంద్రం ఉంది. ఆ మొయినాబాదు ఇంతకుముందే అది మొయినాబాద్ మున్సిపాలిటీలకు వచ్చింది. ఈ మొయినాబాద్ మండలం మొత్తం కూడా దాదాపు 170 రకాల సేవలను మీ సేవా కేంద్రాలలో చేయడానికి ఇటు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. అయితే ఈ మొయినాబాద్కు సంబంధించి 1,00,000 మందికి మరి ఒకటే మీ సేవా కేంద్రం ఉండడం ఏంది? 5,000 మందికి ఒక మీ సేవ ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే 5,000 మందికి జనాభాకు ఒక్క మీ సేవా కేంద్రం ఉండాలి. ఇక్కడ 1,00,000 మందికి ఒక్క మీ సేవా కేంద్రం అంటే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు ఏం చేస్తున్నట్టు? ఇప్పటికీ ముగ్గురు ఎంఆర్ఓలు మారినా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటికైనా గౌతమ్ కుమార్ గారు ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ దయచేసి గౌతమ్ కుమార్ గారు మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయండి, మీ సేవా కేంద్రాలను విస్తరించండి. 5,000 మందికి ఒక మీ సేవా కేంద్రం ఉంటుంది కదా, కనీసం ఇప్పుడు 2-3 కొద్దో గొప్ప 2-3 అన్న ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయండి. మా ప్రజావాయిస్ ఛానల్ నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం. దయచేసి అక్కడ ఉన్నటువంటి సంవత్సరాల నుండి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు చాలామంది కేంద్రం ఏర్పాటు కోసం. దయచేసి దీంట్లో జాప్యం వహించకండి, దయచేసి పనిని ముందుకు సాగించండి. ఎంఆర్ఓ గౌతమ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక జూలై 31 వరకు కామారెడ్డిలో పోలీస్ యాక్ట్ అనుమతులు లేకుండా ర్యాలీలు, సభ చేపట్టవద్దని చెప్పేసి బికారాం రెడ్డి ఎస్పీ రామచంద్ర గారు చెప్తా ఉన్నారు. ఇక కట్టుకున్న వాడిని కాదని కనరాని లోకాలకు. అయితే గుర్రంపోడు మండలంలో మహిళ దారుణ హత్య, మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఆర్ఎంపీ చికిత్స పొందుతూ మృతి. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో దారుణం చోటు చేసుకుంది. మహిళపై ఓ ఆర్ఎంపీ అఘాయిత్యానికి పాల్పడి మృతికి కారణమైన ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం జూనుతల గ్రామానికి చెందిన మంకెన జ్యోతి మరియు బ్రతుకు తెరువు కోసం మిర్యాలగూడలో తన భర్త, 2 పిల్లలతో నివాసం ఉండేవారు. జ్యోతి తన అత్త ఆరోగ్యం దృష్ట్యా జూనుతల గ్రామానికి వస్తూ పోతూ ఉండేది. ఇదే క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మహేష్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసినట్టు సమాచారం. ఆదివారం మిర్యాలగూడలో భర్తతో గొడవపడి జ్యోతి కొండమల్లిపల్లికి వచ్చి మహేష్తో కారులో వెళ్ళినట్టు సమాచారం. మహేష్ జ్యోతిపై అత్యాచారం చేసి ఏవో 4
రకాల మాత్రలను బలవంతంగా మింగించి అనంతరం అపస్మారక స్థితిలో వెళ్ళాక ఇంజెక్షన్ ద్వారా విష పదార్థాలను తన ఒంట్లోకి పంపించాడు. రాత్రి గుర్రంపోడు పోలీసులు పెట్రోలింగ్ వెళ్లిన సమయంలో కాచారం గ్రామ సమీపంలో నిలిపి ఉంచిన కారును గమనించారు. పోలీసులు వెళ్లి చూడగా మహిళ అపస్మారక స్థితిలో ఉన్నట్టు గమనించి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. ఆర్ఎంపీ వైద్యుడైన మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసును సంబంధించిన నిజాలు పోలీసుల విచారణ అనంతరం తెలిసే అవకాశం ఉంది. వారిని అమ్మ ఆర్ఎంపీ గాడు మహిళని అత్యాచారం చేసిందట. కొన్ని మాత్రలు గోళీలిచ్చి విషపూరితమైనటువంటి ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేసి ఊరి చివరున్నటువంటి ఒక రోడ్డు పైన కారులో పెట్టుంటే ఆ కారు ఆగుంటే పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ అని చూస్తే అనుమానాస్పదంగా కారు ఉండడంతో అందులో చూస్తే మహిళ అపస్మారక స్థితిలో ఉందట. ఎంత దారుణం ఇది! ఒక ఆర్ఎంపీ డాక్టరు ఇట్లా చేయడం, వాణ్ణి ఉరి తీసినా తప్పులేదు, ఇటువంటి కొడుకులని ఉరి తీసినా తప్పులేదు, కానీ చట్టాలు అలా లేవు కదా. వీర్లపాలెం యాదాద్రి థర్మల్ పవర్ పాయింట్ నిర్వాసితుల ధర్నా, సబ్ కలెక్టర్ తహసీల్దారులకు కార్యాలయంలో వినతి పత్రం అందజేత ప్రజా అభిప్రాయ సేకరణలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పేసి భూ నిర్వాసితులు చెప్తా ఉన్నారు. ఇక పింఛన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించాలి, జిల్లా కలెక్టర్కు తిరుమల్ గౌడ్ విన్నపం. పింఛన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లింపులు జరపాలని కలెక్టర్కు వినతి పత్రం దోమకొండ మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ విన్నపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. పాత తాలూకా కేంద్రమైన దోమకొండ మండలం కేంద్రంలో 3270 పింఛన్లు పోస్ట్ ఆఫీస్ దుబ్బ బాంగ్లాలో ఇద్దరు సిబ్బంది మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని, అందువలన వృద్ధులు, వికలాంగులు, మహిళలకు, పింఛన్దారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇబ్బందులు కలగకుండా బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కలెక్టర్ను దేవరకొండ మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ కలిసి వినతి పత్రం అందజేశారు. మండలంలోని మొత్తం 7291 ఆసరా పింఛన్లు ప్రతి నెల అందజేస్తున్నారని, దోమకొండ మండలంలోని గ్రామంలోని 3270 పింఛన్లు ఉన్నాయని వినతి పత్రం పేర్కొన్నారు. పాత తాలూకా కేంద్రంలో చివరిగా ఉన్నటువంటి సుభాష్ మార్కండయ్య ఉరడమ్మ కాలనీలకు చెందినటువంటి వృద్ధులు, వికలాంగులు ప్రతి నెల పింఛన్ తీసుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దోమరకొండ మండలంలో మొత్తం 7291 పింఛన్లను బ్యాంక్ అకౌంట్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారట. ఉపాధ్యాయుల నిర్వాకం ప్రభుత్వ లక్ష్యాలకు విఘాతం, విద్యార్థులపై పనుల భారం, చెట్లను నరికిపిస్తున్న పాఠశాల సిబ్బంది, పక్కనే ట్రాన్స్ఫార్మర్ ప్రమాద జరిగితే బాధ్యత ఎవరిది? పాఠశాలలో విద్యకే ప్రాధాన్యం ఇవ్వాలి కానీ శారీరక శ్రమకు కాదు. ఎవరమ్మా ఈ మహానుభావురాలు? ఉపాధ్యాయులు ఎవరు? సూతం ఒకసారి. పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి కృషి చేస్తుంది. ఉచిత మిడ్ డే మీల్స్, డ్రెస్సులు, డిజిటల్ తరగతులు, ఇంగ్లీష్ మాధ్యమం లాంటి పలు సంస్కరణలు అమలు చేస్తున్న వేళ కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిర్వాహకం విద్యా వ్యవస్థను దిగజారిస్తుంది. తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తంగపాడు గ్రామంలోని జడ్చర్ల, కోదాడ హైవేపై ఉన్నటువంటి మోడల్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉపాధ్యాయులు విద్యార్థులను తరగతుల సమయంలో పనులకు ఉపయోగిస్తున్నారు. అయితే ముఖ్యంగా చెట్లను నరికించడం ఆవరణ శుభ్రత పేరుతో బరువులు మోయించడం వంటి పనులు విద్యార్థులతో చేస్తున్నారు. చెట్ల పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంది తెలిసి పొరపాటున ఆ కొమ్మలు ట్రాన్స్ఫార్మర్కి తాకితే విద్యార్థులకు ఏమైనా జరిగితే బాధ్యతలు మరియు బాధ్యులు ఎవరని, ఇది ప్రభుత్వం లక్ష్యాలను పూర్తిగా విరుద్ధం. విద్యను నిస్వార్థంగా అందించాల్సిన ఉపాధ్యాయులే ఇలా ప్రవర్తించడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకొని ఆ పాఠశాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆవేదన ఏం చెప్తున్నారు? మా పిల్లలు పాఠశాలకు చదువుకోవడానికి వెళ్తున్నారా లేక పనులు చేసేందుకు వెళ్తున్నారా అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇన్ని మేలుచూపులు చేస్తున్నా కొందరు ఉపాధ్యాయులు తమ బాధ్యతలను మరిచి
పిల్లలను శ్రమకు లోను చేసుకున్నారు అనే మండిపడ్డారు. విద్యా విధానానికి మాయాజాలం, ఈ తరహా ఘటనలు విద్యార్థుల మనో వికాసాన్ని దెబ్బతీయడమే కాక వారి భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంది. పాఠశాలల్లో విద్యకే ప్రాధాన్యం ఇవ్వాలి కానీ శారీరక శ్రమకు కాదు. ప్రిన్సిపల్ వివరణ ఏం చెప్తున్నారు? క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ఇతరులతో నరికించిన చెట్లు కొమ్మలను సిగ్గు శరమేమని ఉన్నాయి వివరాలు. ప్రిన్సిపల్ ఏమండి, ఇతరులతో నరికించిన చెట్లని విద్యార్థులతో ఎందుకు తీస్తావు? ఆ మొద్దులా ఏంటివి అవి అంతంత పెద్దయి? పాఠశాలలో పిల్లలు చదివేటువంటి సమయంలో, పాఠశాల నడిచేటువంటి సమయంలో విద్యార్థులతోటి నువ్వు ఇలా మోపిస్తూ ఉంటే, శ్రమకు వాళ్ళని తీసుకుపోతూ ఉంటే వాళ్ళు విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నావా, శ్రమకు ప్రాధాన్యం ఇస్తున్నావా? చిన్నపిల్లలతోటి అంటే క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెడితే ఈ పిల్లలతోటి పక్కకు ట్రాన్స్ఫార్మర్ ఉందట, బాధ్యత ఎవరిది? ఏమన్నా అయితే ఏం కాలేదు కాబట్టి నువ్వు ఇట్లా వివరణిస్తావా? బాధ్యత ఎవరిది? ఏమన్నా అయితే డిఓ గారు, నల్గొండకు సంబంధించినటువంటి ఎంఈఓ డిఓ గారు ఆ ప్రిన్సిపాల్ పైన యాక్షన్ తీసుకోరి. ఇట్లా యాక్షన్ తీసుకుంటేనే వాళ్ళకు మెమోలు జారీ చేస్తేనే ఇంకొకరికి బుద్ధి వస్తుంది. ఎవడి పనులు చేయడు, పిల్లలతోటి పనులు. అక్కడ మున్సిపాలిటీ పరిధులు ఉంటే మున్సిపల్ వాళ్ళకి చెప్పాలి, గ్రామ పంచాయతీ పరిధులు ఉంటే గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్పాలి అవి తీయమని చెప్పేసి. పిల్లలతో ఎందుకు చెప్పిస్తావమ్మా నువ్వు? మొగ ఆయననో ఆడాయనో ప్రిన్సిపల్ తెలియదు కానీ వాళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి పిల్లలతోటి పనులు చేపించేటప్పుడు. ఆ చెట్లలో పాములు బోములు పురుగు పూసు పుట్రా తిరుగుతుంది, అయితే పిల్లలకు బాధ్యత ఎవరిది? సిగ్గాను ఉండాలి ఇట్లా వివరణ ఇవ్వడానికి. ఎంఈఓ బాలు నాయక్ ఏం చెప్తున్నాడు? ఈ విషయం నా దృష్టికి వచ్చింది, విద్యార్థులతో చెట్లను తీయించడం నేరం. ఈ విషయంపై పూర్తి విచారణ చేసి సంబంధిత అధికారులపై పూర్తి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించి వారి ఆదేశానుసారం ఇంకా విషయంపై దృష్టికి వచ్చింది, అధికారులపై పూర్తి నివేదిక చేస్తాం, ఇక విచారణ ఇంత క్లియర్గా ఫోటోలు కనిపిస్తున్నాయి, పిల్లలు మోసేటిది ఒక్కొక్క మొద్దు ఇంత క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంక నువ్వు విచారణ చేసేది ఏంది? మెమోలు జారీ చేయరి డిఓ గారు, ఆ ప్రిన్సిపాల్ని కూడా వీకురు, లేకపోతే సస్పెండ్ చేయరి. ఆ సీట్కి అర్హత లేదా మీకు? నీ ఇంట్లో పిల్లలతోటి గట్లనే చేపిస్తారా మీరు? వాళ్ళు విద్యార్థి ప్రజా సంఘాల ఆందోళన ఏం చెప్తున్నారు? తుంగపాడు ఆదర్శ పాఠశాలలో విద్యార్థులతో చెట్లు కొమ్మలు మొద్దులను మోయిస్తూ బాల కార్మికుల మాదిరిగా వారితో వెటిచాగిరి చేస్తున్న పాఠశాల ప్రిన్సిపల్పై తగు చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు కాదు, మా ప్రజావాయిస్ కూడా డిమాండ్ చేస్తున్నది. చర్యలు కాదు, సస్పెండ్ చేసి పడేయారు. ఇట్లా సొంటోళ్ళని సస్పెండ్ చేస్తేనే ఇంకొకరికి బుద్ధి వస్తుంది. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డి గారు గిట్లా ఉంది విద్యా వ్యవస్థ తెలంగాణలో విద్యా వ్యవస్థ ఉంది. ఆదర్శ పాఠశాలలంట. ఆదర్శ పాఠశాలలంటే ఈ పాఠశాలలన్నీ వీటిని చూసి ఆదర్శంగా తీసుకొని ఇంకోరు చెట్లను నరికిపియాలా, లేకపోతే ఇంకోరు విద్యార్థులతో మోపియాలా, పనులు చేపియాలా? ఇంకేమున్నాయి? ఇంకన్నీ చెప్పారు మరిగా. స్కూల్ ఆయాలు ఎందుకు, అటెండర్లు ఎందుకు, లేకపోతే గ్రామ పంచాయతీ సిబ్బంది ఎందుకు, మున్సిపల్ కార్మికులు ఎందుకు? ఇంకా వాళ్ళు నువ్వు విద్యార్థులతోటి చిన్నపిల్లలతోటి నీ ఇంట్లో నీ కొడుకు కానీ, నీ బిడ్డకు కానీ, నీ మనవళ్ళకు కానీ, నీ మునిమనోళ్ళకి కానీ ఇట్లా చేపిస్తావా పనులు పిల్లలతోటి? ఇంతనన్ను ఏమని ఉండాలి పిల్లలతోటి పనులు చేపించడానికి ప్రిన్సిపల్? ఏమన్నా కనీసం ఒకటి ఆలోచించే ముందన్నా, ఒక నిర్ణయం తీసుకో ముందన్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అదే వర్షాకాలం ఉంటుంది, పురుగులు పాములు అవి తిరుగుతాయి. ఇక జూలపల్లి మున్సిపాలిటీలో నూతన కమిటీ ఏర్పాటు. జూలై 7న ఎంఆర్పిఎస్ దినోత్సవం గ్రామాన జెండా ఆవిష్కరణ. మండల ఇన్ఛార్జు బొర్రా రవి చెప్తా ఉన్నారు మహేశ్వరంకు సంబంధించి. రోస్టర్ పాయింట్లోని లోపాలు వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం. మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ చెప్తారు. సికింద్రాబాద్కు సంబంధించినటువంటి వార్త. ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ పాయింట్లోని లోపాలు వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందల భాస్కర్ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ మాల స్టూడెంట్ జేఏసీ అధ్యక్షుడు
మాదాసు రాహుల్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారట. ఇక తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలి. టీయూఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శాంతియుత దీక్షలు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమకారుడు దేశం వల్ల ఆంజనేయులు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు ఆదుకుంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తుంగలో తొక్కడం చాలా బాధాకరమే. తెలంగాణ ఉద్యమకారులు దేశం వల్ల ఆంజనేయులు అన్నారు. సోమవారం శంకర్పల్లి, మొయినాబాద్ శాంతియుత దీక్షలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర గడుస్తున్నా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని అమలు చేయకపోవడంతో ఉద్యమకారులను అవమానపరచడమేనని పేర్కొన్నారు. స్థలం వస్తుందనే ఆశతో తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మద్దతు తెలిపి అధికారంలోకి తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇండ్ల స్థలాలు ఇవ్వకపోతే ఉద్యమకారులు సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని, మరో ఉద్యమానికి తెరలేపుతామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మొయినాబాద్ మండలం మరియు మైపాల్ రమేష్, ముకుందారెడ్డి, రాజేందర్, శంకర్పల్లి మండల అధ్యక్షుడు అశోక్, పద్మ, ప్రతాప్ రెడ్డి, పండిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారట. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిర్రు, హామీ ఇచ్చిర్రు. మరి ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి ప్రకటన చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ ప్రకటనలు అయినాయి. మరి ఇదే మేనిఫెస్టోలో ఇందిరమ్మ ఇల్లుతో పాటు ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు, ఏమిస్తారు, మరి వాళ్ళకి ఇచ్చినట్టు హామీ నెరవేర్చరా తెలంగాణ ఉద్యమకారులకు అది చెప్పాలి. ఎందుకంటే మీరు గెలిచి సంవత్సరాన్నర కాలం గడుస్తూ ఉంది. మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి కూడా మీరు ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు అనేటువంటి ఒక సమాచారం వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏమన్నా హోప్స్ ఉంటాయి. వాళ్ళు ఎన్ని రోజులు అని చెప్పి హోప్స్ పెట్టుకుంటారు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటిపైన ఆలోచన చేయండి, దృష్టి పెట్టండి. సమస్యల వలయంగా గురుకులాల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. గురుకులాల పరిస్థితి, గృహాల్లో విద్యార్థుల సమస్యలతో సాహసం చేస్తున్నారు. గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. గురుకులాల్లో విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు అధిక సంఖ్యలో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు. సోమవారం తెలకపల్లి మండలంలోని గురుకులాల్లో ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి ప్రేమ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. వారి సంఖ్యకు అనుగుణంగా గురుకుల పాఠశాలలు వసతులు కరువయ్యాయి. ఇరుకు గదులు, సరిపడా లేని మరుగుదొడ్లు, నీటి సమస్య, అనేక సమస్యలకు విద్యార్థులు గురవుతున్నారని చెప్పేసి రాత్రి వేళల్లో పాములు వస్తున్నాయి. ఉడకని అన్నం, నీళ్లతో కూడిన పప్పుచారు, ఒకటా రెండా మొత్తం సమస్యలే గురుకులాలల్లా. బీసీ హాస్టల్లో అవే పరిస్థితి, ఎస్సీ హాస్టల్లో అవే పరిస్థితి, గురుకులాలల్లో అవే పరిస్థితి. ఉడకని అన్నం. వాడు ఇప్పుడు ఒక 100 మంది పిల్లలు ఉన్నారనుకో, వాడు 10 కిలోల కందిపప్పు అన్న వాడాలి సాంబారు. వాడు 2 కిలోలో 3 కిలోలు వేస్తాడు. నీళ్ళ చారలాగా ఉంటుంది. పైసలేమో మోపెడు తీసుకుంటారు. బియ్యం పురుగులు, దాని జల్లెడ పట్టకుండా. నిండ్లల్లో కూడా ఇప్పుడు రేషన్ బియ్యం వస్తుంది. రేషన్ బియ్యంని కూడా డైరెక్ట్ వండుకొని తింటావా మీ ఇళ్ళల్లో? అది తీసుకొని దాన్ని జల్లెడ పట్టో లేకపోతే కడిగో మంచిగా అది చేసో వండుతారు. ఇక డైరెక్ట్ వండడం, పురుగులు పైన కనిపిస్తూ ఉంటాయి, మెరిగలు కనిపిస్తూ ఉంటాయి. ఇటు సాంబారు ఏం చేసినా సరిపోను మరుగుదొడ్లు. ఆ మరుగుదొడ్లు కూడా అసలు ఎంత అధ్వానంగా ఉంటాయి అంటే అంత అధ్వానంగా ఉంటాయి. చూస్తే వామిటింగే రావాలి కానీ వాళ్ళకి పోవాలి పరిస్థితి పిల్లలది. వర్షాకాలం వస్తే పెచ్చులు ఊడిపోతూ ఉంటాయి, గోడలకు పెచ్చులు ఊడిపోతూ ఉంటాయి, పాములు తిరుగుతూ ఉంటాయి. వీటన్నిటి మధ్యలో గురుకులాల పాఠశాలలు, బీసీ ఎస్టీ హాస్టళ్ళు ఉన్నాయి. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటిపైన దృష్టి పెట్టండి. ఇటు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే విద్యా వైద్యం
ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య సదుపాయాలు కల్పించండి, విద్యకు సదుపాయాలు కల్పించండి, పాఠశాలలను మెరుగుపరచండి, వైద్యశాలలను మెరుగుపరచండి. ఇప్పుడు కాలేజీలు పెడతా ఉన్నారు, వైద్య కాలేజీలు పెడతా ఉన్నారు, హాస్పిటల్ కొన్ని కడతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించండి. మొదటిగా మీరు ఇదే తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కొడుతూ ఉన్నాం. వర్షాకాలం ఇప్పుడు రోగాలు, డెంగ్యూ, మలేరియా ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. వైద్యానికి సరిపడా అవి చేయండి. రియాక్టర్ ఘటన దురదృష్టకరం, బాధితులకు అన్ని విధాలుగా ఆదుకుంటాం, వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది, అధైర్యపడకండి, అండగా మేముంటాం, బాధిత కుటుంబాలకు భరోసా కల్పించిన మంత్రి దామోదర్. పాశమైలారం దుర్ఘటనలో గాయపడి ధృబా ప్రణం హాస్పిటల్లోకి చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పరామర్శించారు. బాధిత పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి డాక్టర్లు మంత్రికి వివరించారు. అయితే బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇందుకు అయ్యే ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి డాక్టర్లు సూచించారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక మీడియా సంస్థలపై దాడి తగడు, భావ ప్రకటన స్వేచ్ఛ అణిచివేత చర్యలు దారుణం, జూన్ 8న జిల్లా స్థాయి మహాసభను విజయవంతం చేయాలి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి మధు గౌడట. మీడియా సంస్థలపై దాడి తగదని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో సోమవారం డివిజన్ అధ్యక్షుడు సంధు యాదగిరి అధ్యక్షతను నిర్వహించిన టీయూడబ్ల్యూజే నాగర్ కర్నూల్ డివిజన్ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండ్రాది మధు గౌడ్ మాట్లాడుతూ మహాన్యూస్ కార్యాలయంపై జరిగిన దాడి చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేసే ప్రయత్నం విచారకమన్నారు. వార్తా సంస్థల కథనాలపై స్పందించి దాడులకు పాల్పడే సంస్కృతి సరికాదన్నారు. సంఘటనకు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడ్డ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారట. ఇక టీయూడబ్ల్యూజే ఐజేయు పట్టణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక, అధ్యక్షులుగా బొడ్డుపల్లి మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా శ్రీశైలం. విద్యాభివృద్ధికి సర్కారు పెద్దపీట, మంత్రి జూపల్లి కేజీబీవి పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి నాగర్ కర్నూలు. ఇక ముదిరాజులను ఎదగనివ్వరా, బీసీ జనాభాలో అత్యధికం, విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అట్టడుగు, మొదటి శ్రేణి నాయకత్వం లోపమే ప్రధాన కారణమా, మోపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజట. అలనాడు పండుగ సాయన్న ముదిరాజ్ పౌరుషాన్ని అనగదొక్కారు. మధ్యలో ఎర్ర సత్యం ముదిరాజు ఎదురు గురులను ఎండకుట్టారు. నేడు ఇప్పుడిప్పుడే ఎంతో కొంత అవగాహనతో కూడిన ఆలోచనకు వస్తున్న ముదిరాజులను అన్ని పార్టీలు ప్లాన్ ప్రకారం అధికారికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగనివ్వకుండా చేస్తున్నదని నేటి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీలో గత కొన్ని ఏండ్లుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో బలి అవుతున్న ముదిరాజులేనని స్పష్టంగా అర్థమైంది. నేటి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక వ్యవహారం శైలిలో ఇది ఒక బీజేపీలో కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్లో కూడా ఇదే తంతు నడుస్తుంది. ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మారుస్తామని అన్ని పార్టీలు ఎన్నికలు వచ్చిన సందర్భంలో తమ మేనిఫెస్టోలో పెట్టి మోసం చేస్తూనే ఉన్నాయని చెప్పేసి, ముదిరాజులలో ప్రజాదరణ ఉన్న వ్యక్తి, ఆర్థిక పరంగా అంతో ఇంతో ఉన్న వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, బహుళ ప్రజాదరణ ఉన్న ఈటెల రాజేందర్ ముదిరాజుని అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీ మోసం చేసిందని చెప్తా ఉన్నాడు. విద్యార్థులకు చదువుతో పాటు కరాటేలను శిక్షణ ఇప్పించాలి, ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసానికి కరాటే దోహదపడుతుంది, బెల్టులు, ప్రశంసా పత్రాలను అందించిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్. బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై అకృత్యం. బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై ఒక వ్యక్తి అకృత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించి బాధితురాలిని వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పేసి వార్త. ఇక క్వాంటమ్ ఆవిష్కరణలకు ఆకాశమే హద్దు, స్టార్ట్పలు తరలి రావాలి, చంద్రబాబు అమెరికాలో సిలికాన్ వ్యాలీ. రైట్. రైట్.
ఇవి మనకు ప్రధానంగా ప్రజా వాయిస్ పేపర్లో కనిపిస్తున్నటువంటి వార్తలు. దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నాండి ప్రజా వాయిస్. నేను మీ పవన్. థ్యాంక్ యూ.